Hello everyone, welcome back to my channel. It's my journey. It's day 7 of my transformation. So before going to the daily routine, నేను కొన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. లైక్ ఈ 7 days నా ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. సో డే 1 స్టార్ట్ చేసినప్పుడు నేను ఫిక్స్ అయ్యా. లైక్ November 1st నేను స్టార్ట్ చేశా. ఆ రోజు అనుకున్నా ఖచ్చితంగా నేను ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా చేయాలి అని చెప్పి. బట్ నాకు పీరియడ్స్ దగ్గరలో ఉండడం నాకు అనిపించింది మేబీ బికాస్ ఆఫ్ మై మూడ్ స్వింగ్స్ మధ్యలో ఎక్కడో ఒక దగ్గర గివ్ అప్ ఇస్తా. లైక్ స్వీట్ క్రేవింగ్స్ కానీ ఏదైనా వచ్చి నేను డైట్ స్పాయిల్ చేస్తా ఇలా అనుకున్నా. బట్ స్టిల్ కన్సిస్టెంట్గా 7 days నేను ఫాలో అయ్యా. దో ఐఎమ్ గోయింగ్ టు ఆఫీస్, దో ఐఎమ్ గోయింగ్ అవుట్ సైడ్, బట్ స్టిల్ నేను ఎక్కడ కూడా బ్రేక్ చేయలేదు నా డైట్. అంటే ఇది హెల్తీ డైట్, ఇదే ఫాలో అయితేనే తగ్గుతారు అని చెప్పడానికి నేనేం చేయట్లేదు. నేను ఏంటంటే హాస్టల్లో ఉండి మనకున్న రిసోర్సెస్తోనే మనం తింటున్న ఫుడ్తోనే ఎలా కంట్రోల్ చేయొచ్చు వెయిట్ని అని చెప్పి చూపిద్దాం అనుకున్నా. ఇన్ కేస్ మీరు నా పాస్ట్ 7 days వీడియోస్ చూసుంటే నేను ఎక్కడా కూడా ఏ మీల్ స్కిప్ చేయలేదు. నేను తీసుకున్న క్వాంటిటీని కొంచెం లిమిట్లో తీసుకున్నా. లైక్ డైలీ నేను తీసుకుంటున్న క్వాంటిటీని కొంచెం నా పోర్షన్ తగ్గించా. అండ్ రిమైనింగ్ అన్నీ యాజ్ యూజువల్గానే తీసుకున్నా. వాకింగ్ మాత్రం ఎవ్రీడే నేను ఎక్కడ మిస్ చేయలేదు. ఈవెన్ నాకు ఫుల్ స్టమక్ పెయిన్ ఉన్నా లేకపోతే మార్నింగ్ లెగకపోయినా బట్ స్టిల్ నేను మార్నింగ్ వాకింగ్ ఎక్కడ స్కిప్ చేయలేదు. 7 days నేను వాకింగ్ చేసాను. ఫ్యూ డేస్ హెక్టిక్ ఉండి ఆఫీస్కి వెళ్ళాలనుకున్నా కూడా నేను అట్లీస్ట్ 1 hour చేయకపోయినా 45 minutes వరకైనా ట్రై చేశాను మ్యాక్స్ వాకింగ్ చేయడానికి. అండ్ నౌ కమింగ్ టు ది డైలీ రొటీన్. సో నేను మార్నింగ్ లేచిన వెంటనే ఫ్రెష్ అయ్యి యాజ్ యూజువల్గా వెయిట్ చెక్ చేసుకున్నా. ఈరోజు నేను 75.4 ఉన్నా. నిన్నటితో కంపేర్ చేసుకుంటే 200 grams లాస్ అయ్యా. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ బికాజ్ నాకు ఈ 7 daysలో ఇంత ప్రోగ్రెస్ వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఆల్సో అంటే నెంబర్ మ్యాటర్ కాదు, నేను ఎంత కన్సిస్టెంట్గా ఉన్నదనేది మ్యాటర్. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అంటే నేను చేస్తున్నది ఎక్కడ మిస్ చేయకుండా చేశా అని చెప్పి. కౌంట్ ఏముంది, ఈరోజు కాకపోతే రేపు చేంజ్ అవుతుంది. అండ్ ఆల్సో నేను ఏ వర్కౌట్స్ కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు, ఓన్లీ వాకింగే చేసా ఈ 7 days. బికాజ్ నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో కూడా షేర్ చేశాను. డ్యూ టు మై హెల్త్ రీజన్స్ నేను ప్రజెంట్ అయితే వాకింగ్ చేస్తున్నా. సో మేబీ నెక్స్ట్ మండే నుంచి, ఈ మండే నుంచి వస్తున్న మండే నుంచి యోగా స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి యోగా చేయడం వల్ల. సో నేను యోగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ కమింగ్ టు ది బ్రేక్ఫాస్ట్, నేను 1 hour వాకింగ్ చేసుకున్నాక బ్రేక్ఫాస్ట్లో ఈరోజు మాకు ఊతప్పం పెట్టారు ఫ్రైడే. సో ఊతప్పం తీసుకున్నా. యాక్చువల్లీ మా హాస్టల్లో చాలా బాగుండే ఫుడ్ అంటే దోశ అండ్ ఊతప్పం. సో ఈరోజు ఊతప్పం తీసుకున్నా. అండ్ నెక్స్ట్ మధ్యాహ్నం లంచ్కి పప్పు అండ్ బెండకాయ పెట్టారు. ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమే చేసాం. సో ఆల్రెడీ 1:30 అయిపోయింది మీటింగ్స్ అన్నీ అయ్యేసరికి. నాకు హాస్టల్లో ఆ కర్రీ తినాలనిపించలేదు. సో ఆల్రెడీ నేను కొన్ని పొటాటోస్ లాస్ట్ టైం తీసుకునేవి ఉన్నాయి, అవి యూస్ చేసి ఏదైనా ఫ్రై ఏమైనా చేసుకుందాం అని చెప్పి అనుకున్నా. ఆనియన్స్ కూడా ఉన్నాయి, ఇంకా పొటాటో ఫ్రై చేద్దామని చెప్పి స్టార్ట్ చేసాం. పొటాటోస్ ఫస్ట్ పీల్ ఆఫ్ చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకున్నా. అంటే ఇదేం పెద్ద రెసిపీ కాదు, ఎందుకంటే నా దగ్గర జస్ట్ బేసిక్ థింగ్సే ఉన్నాయి. లైక్ ఉప్పు, కారం, పసుపు, ఆనియన్స్ తీసుకున్నా. సో నేను ఈ బేసిక్ వాటితోనే ఫ్రై చేసుకున్నా. సో ఫస్ట్ పొటాటోస్ పీల్ ఆఫ్ చేసుకున్నాక ఆనియన్స్ కట్ చేసుకొని పొటాటోస్ కూడా కట్ చేసుకొని, నా దగ్గర కరివేపాకు కూడా ఉంది లాస్ట్ టైం తీసుకున్నది. అది ఒక బాక్స్లో మొత్తం కరివేపాకు అంతా పీల్ ఆఫ్ చేసుకొని బాక్స్లో స్టోర్ చేసుకున్నా. ఐ థింక్ ఇది ఆల్రెడీ ఇప్పటికీ ఒక 3 weeks అయిపోయి ఉంటుంది, బట్ స్టిల్ ఫ్రెష్గానే ఉంది. సో అది యూస్ చేశాను అనమాట. అండ్ ప్రాసెస్లోకి వచ్చి నేను ఒక బాక్స్లోని అన్ని స్పైసెస్ వేసుకొని తెచ్చుకున్నా. గ్రౌండ్ నట్స్, ఆవాలు, శనగపప్పు, ఇంకా ఏవైతే పోపుకి కావాలో అవన్నీ తెచ్చుకున్నాను అనమాట. ఎప్పుడైనా చేసుకోవడానికి లైక్ సింపుల్గా మనం ఏదైనా సేమియా ఉప్మా కానీ ఏదైనా ఉప్మా చేసుకున్నా దేనికైనా యూజ్ అవుద్ది అని చెప్పి ఒక బాక్స్లో వేసుకొని తెచ్చుకున్నా. సో అవే వేసుకొని నేను ఫస్ట్ ఫ్రై చేసేసా. తర్వాత
ఆనియన్స్ వేసి దాని తర్వాత ఇంకా అవి కొంచెం బాగా వేగాక కొంచెం గోల్డ్ కలర్ వచ్చాక పొటాటోస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నా. చూడ్డానికి చాలా బాగుంది. వన్స్ పొటాటోస్ కొంచెం వేగాక దాంట్లో పసుపు, కారం, ఉప్పు వేసుకొని మొత్తం మంచిగా ఫ్రై చేసుకున్నా. కరివేపాకు కూడా వేసుకున్నా. జస్ట్ సింపుల్ రెసిపీ. హాస్టల్లో ఉంటున్నాం కాబట్టి సమ్టైమ్స్ మనకి హోమ్ ఫుడ్ తినాలనే ఫీల్ ఉంటుంది కదా, హోమ్ ఫుడ్ మిస్ అవుతున్నామనే ఫీల్ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఇలా కొంచెం చేసుకుంటూ ఉంటా. అండ్ ఆల్సో ఆ వెజల్ కూడా నేనే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నా. మాకు స్టవ్ ఇస్తారు ఇక్కడ, సో స్టవ్ గ్యాస్ ఫ్రీ. అండ్ ఆల్సో రైస్, పప్పు తెచ్చుకున్నా. ఈరోజు ఆకుపప్పు పెట్టారు, సో అది రైస్ తెచ్చుకున్నా. పొటాటో ఫ్రై పప్పు వేసుకొని తినచ్చు అని చెప్పి, బట్ ట్రస్ట్ మీ, నేను పొటాటో ఫ్రైతోనే హోల్ రైస్ అంతా తినేసా. అసలు పప్పు టచ్ కూడా చేయలేదు. బాగానే అనిపించింది. కానీ ఒక్క ఫీడ్బ్యాక్ ఏంటంటే నాకు నేనే ఇచ్చుకుంటాను ఆ ఫీడ్బ్యాక్. కొంచెం పొటాటోస్ ఫ్రై అవ్వాలి ఇంకా. అలా ఈరోజుకి పొటాటో ఫ్రై చేసుకొని మంచిగా ఫుల్ఫిల్గా తిన్నా. అండ్ కమింగ్ టు ది డిన్నర్ పార్ట్, ఈరోజు నేను డిన్నర్ కస్టర్డ్ యాపిల్ అండ్ కమలా తీసుకున్నా. ఆల్మోస్ట్ నేను 1 వీక్ తెచ్చుకున్న ఫ్రూట్స్ అన్నీ అయిపోతున్నాయి. నేను మళ్ళీ రేపు తెచ్చుకోవాలి. ఆల్సో నేను ఈరోజు ఒకటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. లైక్ నేను ఈరోజు ఏం ఫీల్ అయ్యాం, ఏం ఎక్స్పీరియన్స్ చేసా అన్నది. సో ఈరోజు నేను చెప్పా కదా ఆల్రెడీ, ఈరోజు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా అని చెప్పి. యాక్చువల్లీ నేను నా రూమ్లో ప్రెజెంట్ ఒక్కదాన్నే ఉన్నా. ఆపోజిట్ రూమ్లో ఉన్న అమ్మాయి వచ్చింది. లైక్ తన్ని లాస్ట్ టైం ఒకసారి కింద మెస్లో కలిసా. హాస్టల్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది అని అడిగితే మాట్లాడా. సో అలా కొంచెం తనకి నేను గుర్తున్న ఫేస్ కదా, సో ఇక్కడ రూమ్లో చూసి జస్ట్ మాట్లాడదాం అని చెప్పి వచ్చింది. సో తనతో మాట్లాడినప్పుడు నాకు చాలా అనిపించింది, లైక్ తను చాలా ఎక్స్ట్రోవర్ట్. అది నాకు తనతో మాట్లాడిన ఒక 5 మినిట్స్కి అర్థమైంది. నేనేంటంటే నేను ఆల్రెడీ చాలా టైమ్స్ చెప్పాను, నేను చాలా ఇంట్రోవర్ట్. ఓన్లీ నాకు కంఫర్టబుల్ అన్న పీపుల్తో మాత్రమే నేను మింగిల్ అవ్వగలను. రిమైనింగ్ వాళ్ళతో నేను హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అక్కడ వరకే. అంతకు మించి నేను మాట్లాడలేను. వాళ్ళు మాట్లాడితే వింటాను. మంచి లిజనర్ని. సో అలా వచ్చి జస్ట్ డిస్కస్ చేసింది. సో ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు అని చెప్పి అడిగినప్పుడు నేను ఇలా సమ్ ఎక్స్ కంపెనీ అని చెప్పినప్పుడు తను హే అది నా డ్రీమ్ కంపెనీ, నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నా, నన్ను రిఫర్ చేయొచ్చు కదా అని చెప్పి అడిగింది. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. అలా అన్నప్పుడు అంటే ఇప్పుడు ప్రెజెంట్ మనం లివ్ చేస్తున్న ఒక లైఫ్ వేరే వాళ్ళకి అది చాలా డ్రీమ్ లైఫ్ అయ్యి ఉండొచ్చు. మనకి చాలా డ్రీమ్స్ ఉండి ఉండొచ్చు. బట్ ఏదైతే మనం ఇప్పుడు అంటే మనం ఏ పొజిషన్లో ఉన్నామో అది వేరే వాళ్ళకి ఒక డ్రీమ్ పొజిషన్ అయ్యి ఉండొచ్చు. సో ఎప్పుడైనా నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నా, లైక్ ఇప్పుడు మనం ఏమున్నామో జస్ట్ బీ హ్యాపీ విత్ వాట్ యూ హ్యావ్. సో అంటే డ్రీమ్స్ పెట్టుకోవడం ఓకే, లైక్ మనం ఎప్పుడు బిగ్గానే మన గోల్స్ ఉండాలి, దానికి నేను కాదనట్లేదు. బట్ గోల్స్ కోసం రీచ్ అయ్యే ప్రాసెస్లో మనం ఎక్కడున్నామన్నది మనం ఎక్కడున్నామన్న దానికి కూడా మనం గ్రేట్ఫుల్గా ఉండాలి. కరెంట్లీ మనం ఏ పొజిషన్లో ఉన్నామన్న దానికి కూడా చాలా హ్యాపీగా ఉండాలి. అంటే వీఆర్ హ్యూమన్స్, మనకు వచ్చిన దాంతో మనం సాటిస్ఫై అయ్యే టైప్ కాదు. సాటిస్ఫై అయితే అక్కడికి లైఫ్ ఆగిపోతుంది. సో వీ హ్యావ్ టు ఎయిమ్ ఫర్ బిగ్ డ్రీమ్స్, బట్ వీ షుడ్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ వీ హ్యావ్ అని నాకు అనిపించింది. అండ్ వీ షుడ్ బీ ఫీల్ ప్రౌడ్ ఫర్ వాట్ వీ ఆర్. ఆ టైంలో నాకు అనిపించింది, అంటే ఆల్రెడీ నేను నా ప్రీవియస్ వీడియోస్లో చెప్తున్నా కదా, లైక్ ప్రొఫెషనల్గా కూడా సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, ఫ్యూచర్లో చెప్తా అన్నట్లు. సో నేను బేసిక్గా వేరే కంపెనీస్కి ట్రై చేస్తున్నా. అంటే ఈ కంపెనీ మంచిదే, నేను ఈ కంపెనీకి వచ్చినప్పుడు అసలు అనుకోలేదు నేను ఈ కంపెనీలో వర్క్ చేస్తాను అని చెప్పి. సో అంత బిగ్ కంపెనీ ఇది. బట్ స్టిల్ డ్యూ టు సమ్ రీజన్స్ నేను వేరే కంపెనీస్ ట్రై చేస్తున్నా. సో తను వచ్చి చెప్పేసరికి సడన్గా నాకు అరే ఒకప్పుడు నాకు కూడా ఇది చాలా బిగ్ కంపెనీ కదా, ఇప్పుడు నేను వేరే వాటికి ట్రై చేస్తున్నా అని అనిపించింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ ఇన్ దిస్ పొజిషన్.
లైక్ నేను చాలామందిని చూసా. ప్రెజెంట్ ఆల్రెడీ ఒక మంచి పొజిషన్‌లో ఉంటూ గూడా వాళ్ళు అంటే నా లైఫ్ ఏం బాలేదు, లైక్ నేను వేస్ట్ ఇలా ఫీల్ అయిన వాళ్ళని చాలామందిని చూసా. అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు. ప్రెజెంట్ ఇప్పుడు అదే పొజిషన్ వేరే వాళ్ళకి ఎన్నో ఇయర్స్ నుంచి ట్రై చేస్తూ ఉండుండొచ్చు. లైక్ అదే లైఫ్ వేరే వాళ్ళకి చాలా పెద్దదై ఉండొచ్చు. వాళ్ళు మనల్ని చూసి చాలా అరే గ్రేట్ అని ఫీల్ అవుతూ ఉండుండొచ్చు. బట్ ఆ పొజిషన్‌కి మనం ఉంటున్నాము అంటే వీ షుడ్ బి వెరీ థ్యాంక్‌ఫుల్ ఫర్ ఇట్. అండ్ వీ షుడ్ గివ్ సమ్ రెస్పెక్ట్ టు ఇట్ అని నాకు అనిపించింది. సో మేబీ ఎవరికైనా అది యూజ్ అవుతుందేమో అని చెప్పా. అండ్ ఈరోజు మార్నింగ్ నుంచి వస్తే ఇట్ వాజ్ కూల్ నుంచి అంతా బాగానే అనిపించింది. యాక్చువల్లీ నేను మ్యారేజ్ గురించి ఒక సపరేట్ వీడియో చేద్దాం అనుకుంటున్నా, లైక్ ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్. మేబీ ఫ్యూచర్లో లైక్ నాకు కొన్ని మైల్ స్టోన్స్ రీచ్ అయ్యాక చేద్దామని చెప్పి అనుకుంటున్నా. అట్లీస్ట్ ఒక 500 సబ్స్క్రైబర్స్ అయినా రీచ్ అయ్యాక అప్పుడు చేద్దామని చెప్పి అనుకుంటున్నా. కరెంట్లీ ఐఎమ్ ఎట్ 2. ఈరోజే నాకు ఒక కొత్త సబ్స్క్రైబర్ యాడ్ అయ్యారు. నేను కాకుండా నాకు ఒక కొత్త సబ్స్క్రైబర్ యాడ్ అయ్యారు. వెల్కమ్ టు ది ఛానల్. అంటే నా వీడియోస్ నచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. అది ఎవరన్నది మనకి తెలియదు, బట్ స్టిల్ థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే ఒక మంచి హోప్ ఇచ్చారు. ఛానల్ స్టార్ట్ చేసి 7 days అయింది ఎగ్జాక్ట్గా. సో 7 daysలో ఒక సబ్స్క్రైబర్, దట్ ఈజ్ ఆల్సో గుడ్ ప్రోగ్రెస్. కమింగ్ టు స్మాల్ విక్టరీస్. ఈరోజు స్మాల్ విక్టరీస్ అంటే మార్నింగ్ నేను యాక్చువల్లీ లేట్గానే లేచా. ఈరోజు 7 అయిపోయింది లేచేసరికి. బికాజ్ లాస్ట్ నైట్ చాలా లేట్ అయింది. ఈ వీడియోస్ అప్లోడ్ అవ్వలేదు, నాకు నెట్ రాలేదు. సో మోస్ట్లీ పోస్ట్ చేసేసరికి 11 అలా అయిపోయింది. సో అందుకే మార్నింగ్ లేచేసరికి కూడా కొంచెం టైం పట్టింది. బట్ స్టిల్ ప్రాబ్లం లేదు. లేట్గా లేచినా కూడా ఎక్కడ ఏది గివ్ అప్ అవ్వకుండా చేసుకుంటే చాలు. 1 day 2 days లేట్ అవుతాయి, దట్ ఈస్ ఓకే. వీ హ్యావ్ టు గివ్ సమ్ రెస్ట్ టు అవర్ బాడీ ఆల్సో, రైట్? సో దట్ ఈస్ ఓకే. అండ్ కమింగ్ టు లెర్నింగ్ పాయింట్స్, కొన్ని లంచ్ చేశా కూడా ఈరోజు. చేస్తున్నప్పుడు ఫ్రై చేస్తున్నామంటే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి అని చెప్పి తెలుసుకున్నా. దేనికి తొందరపడకూడదు అని తెలుసుకున్నా. బికాజ్ నాకు రైస్ అయిపోద్దేమో అప్పటికే 2 అయిపోయింది అని చెప్పి కర్రీ ఫాస్ట్గా చేద్దామని ఆ తొందరలో ఫాస్ట్గా చేసేసా. అదేదో ఫస్ట్ రైస్ నేను పెట్టుకొని దాని తర్వాత కుకింగ్ చేసుకొని ఉంటే నాకంత హరీబరీగా చేయాల్సినంత పని వచ్చుండేది కాదు. అది ఒకటి నేర్చుకున్నా. అండ్ ఆల్సో ఈరోజు ఒక గుడ్ న్యూస్ కూడా విన్నా. అది కూడా నేను ఫర్దర్గా షేర్ చేసుకుంటా. అది నా ప్రొఫెషన్కి రిలేటెడ్. పక్కగా ఫ్యూచర్లో షేర్ చేసుకుంటా. అండ్ ఆల్సో చాలా టిప్స్ కూడా నా దగ్గర ఉన్నాయి రిలేటెడ్ టు జాబ్ అండ్ ఆల్. ఫ్యూచర్లో మేబీ అవి కూడా వేరే ప్లేలిస్ట్లో షేర్ చేసుకుంటా. అనౌన్స్మెంట్, రేపటి నుంచి నేను మూవీ రివ్యూస్ కూడా ఇద్దాం అనుకుంటున్నా. దానికి సపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తా. సో జస్ట్ కమెంట్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఆన్ మూవీ రివ్యూస్. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యాపీ ఫ్రైడే, హ్యాపీ వీకెండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఆల్. Please do like and subscribe if you relate my videos and if you want to be part of my journey. Thank you.